కి రూల్ ఉంటావు, ప్యారిటీ ఆ ప్రభాస్ గారి రూల్ మాత్రం ఉంటుంది. ది రాజ్యసభ ట్రైలర్ 2.0 ఎలా ఉంది అన్నట్లయితే సంక్రాంతికి బాక్సాఫీస్ అమ్మ మొగుడు వస్తున్నాడు అనే లెవెల్లో, అలాగే 2026 బాక్సాఫీస్ ఊచకోత చూసారా అనే లెవెల్లో మన డైరెక్టర్ మారుతి గారు ట్రైలర్ 2.0 అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. అప్పటిదాకా ఈ మూవీకి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్లు చాలా లో అని చెప్పుకోవచ్చు. ఒకేసారిగా ఈ ట్రైలర్ 2.0 రావడంతో మంచి పాజిటివ్ రెస్పాన్స్తో పాటు ఈ మూవీకి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్లు అమాంతం పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ మూవీని చిన్న మూవీ, ఈ మూవీకి ఇలాంటి చెత్త హర్రర్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అవసరమా అనే వారికి ఈ ట్రైలర్తో, అలాగే నార్త్ ప్రభాస్ అన్న గారికి ఉన్నటువంటి జోకర్ అని ఎవరైతే అన్నారో అలాంటి వారికి కూడా ఈ ట్రైలర్ 2.0తో మన డైరెక్టర్ మారుతి గారు అదిరిపోయే ప్రభాస్ అన్న జోకర్ లుక్ని, అలాగే ఈ మూవీ యొక్క స్కేలు, అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి విజువల్స్, గ్రాఫిక్స్ ఏ లెవెల్లో మీ ముందుకు తీసుకురాబోతున్నాం అనేది మనకు ఈ ట్రైలర్ 2.0లో అద్భుతంగా అయితే మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఈ మూవీని ట్రోల్ చేశారో అలాంటి వారికి మన డైరెక్టర్ మారుతి గారు, అలాగే రాజ్యసభ ట్రైలర్ యొక్క టీమ్ మెంబర్స్ అంతా మనకు రాడ్ దింపేశారని చెప్పుకోవచ్చు. హేటర్స్ కి అదిరిపోయే ప్రభాస్ అన్న లుక్స్ తో, అలాగే ప్రభాస్ అనేది ఒక డిఫరెంట్ న్యూ అవతార్ లో చూడబోతున్నాం అనే లెవెల్ అయితే మనకు ట్రైలర్లు అయితే చాలా అద్భుతంగా అయితే చూపించడం జరిగింది. అలాగే నాయనమ్మ తాతగారు ఒక బంగ్లా, ఎవరు రానటువంటి బంగ్లాలో మన ప్రభాస్ అన్న గారు ఎలా తిరిగి వచ్చారు, అసలు నాయనమ్మ ఆ తాతయ్యకి ఏంటి సమస్యలు ఉన్నాయి అనేది మనకు ట్రైలర్లో చాలా అంటే చాలా మనకు స్పష్టంగా అయితే చూపెట్టడం జరిగింది. అలాగే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని కూడా మనకు చూపించబోతున్నారని అర్థమైతే అవుతుంది. మన డైరెక్టర్ మారుతి గారు ఇలాంటి బిగ్ స్కేల్లో మనకు మూవీ తీస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు. ప్రభాస్ అన్న లుక్స్ అయితే మూవీలో పిక్చర్ ర్యాంప్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రభాస్ అన్న లుక్స్ పైన ఇటీవల ట్రోల్ చేశారో అలాంటి వారికి ఫుల్ ర్యాంపేజ్ లుక్స్ అయితే మనకు ఈ మూవీలో కనిపించడం జరుగుతుంది. అంతేకాదు మన తమన్నా ఇచ్చినటువంటి బీజిఎం మ్యూజిక్ అయితే ట్రైలర్కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక థియేటర్లో చూడాల్సి ఉంటుంది మన తమన్నా బీజిఎం ఏ లెవెల్లో ఇచ్చాడు అనేది. అలాగే మన తెలుగు మూవీ చరిత్రలో ఇలాంటి విజువల్స్, ఇలాంటి హర్రర్ ఫ్యాంటసీ ఉన్నటువంటి బిగ్ స్కేల్ మూవీస్ అయితే ఇప్పటిదాకైతే చూడలేదు. చూడాలి మరి మన డైరెక్టర్ మారుతి గారు ఎలాంటి కంటెంట్, ఎలాంటి విజువల్స్ ఇంకా దాచిపెట్టారు అనే దానిపై మనము జనవరి వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకు జనవరి 9న సంక్రాంతి వరలో చాలా గ్రాండ్గా అయితే మూవీ రిలీజ్ అవుతుంది. అలాగే ప్రభాస్ అన్న జోకర్ లుక్ మీకు ఎలా అనిపించింది? అలాగే ఈ మూవీ కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర క్లిక్ అయింది అంటే మనకు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మొత్తం మోగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఈజీగా 1000 కోట్ల మార్కు పైనే కొల్లగొడుతుందని నా యొక్క ఎక్స్పెక్టేషన్లు అయితే ఉన్నాయి. మరి ఈ మూవీ యొక్క ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేయబోతుంది అనే దానిపై కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి.